హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నేనైతే పర్లేదు కానీ నా చెట్ల చూడండి నీళ్ళు ఏం పడట్లేదండి. వాస్తవానికి డ్రిప్ పైప్ అయితే వేసైతే పెట్టినా నేను మామూలుగా చేతితో పోసిన నీళ్ళే దీనికి పడుతున్నాయి. నీళ్ళు అయితే ఇప్పుడు మనకు ఈ పైప్ ఏంటంటే చాలా దూరం నుండి ఉన్నది, అందుకోసం ఈ నీళ్ళు అయితే కంప్లీట్గా మనకి ఈ పైప్లకు అయితే రావట్లేదు. అందుకోసం కొన్ని జాయింట్ ఇద్దాము, అదేవిధంగా కొంచెం అక్కడక్కడ నీళ్ళు పడట్లేదు అవి సెట్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది వేసవి కాబట్టి మళ్ళీ మనకు ఉన్న టైము ఇదే. ఇప్పుడు ఇలా చేస్తేనే రేపు ఏమైనా కొన్ని నీళ్ళు పడితే అవకాశం ఉంటాయి చెట్లు బతకడానికి. లేకపోతే మాత్రం నేను రాజమండ్రికి వెళ్ళి చాలా ఖరీదైన మొక్కలు అంటే మామూలుగా ఒక జామ చెట్టుకు ఆడ 500 రూపాయలు కూడా పెట్టి తీసుకొచ్చి ఒక్కొక్క మొక్కకు 500 రూపాయలు అంటే కనీసం 8,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చి పెట్టిన. బ్యాళ్ళకి ఏంటంటే నీళ్ళు లేకపోయేసరికి చాలా వరకు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఉన్న మొక్కలు ఎండిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఖచ్చితంగా నీళ్ళకి మాత్రం ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం అదన్నా డ్రిప్ అయిపోయి, కాకపోతే వాటికి ప్రతి చెట్టుకు కొంతనైనా పడేలాగా ప్రయత్నం చేస్తే మనకి ఏమైనా అవకాశం ఉంటుంది. ఒక ఏరియాకి పోయి ఒక ఏరియాకి తక్కువ ఉండేసరికి ఇవన్నీ టీలు అండి. డ్రిప్ పైప్లలోనే మనకు టీలు ఉంటాయి కదా, టీలు అదేవిధంగా జాయింట్ ఉంటుంది కదా, ఇవి తీసుకొచ్చిన ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఇది ఈ విధంగా ఏదైనా పెట్టి ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి అయితే ఇట్లా మనకు చివర్లకు కూడా ఒకటి ఉంటుందండి. మనకు సాధారణంగా మనకు క్లిప్ వస్తుంది, ఆ క్లిప్ అందుబాటులో లేదు కాబట్టి నేను డ్రిప్ పైప్ని ఈ విధంగా పెడుతున్నా. సో అయితే మనం ఇక్కడ ఒకటి టీ ఇద్దాం, టీ ఇచ్చి ఇటు మొక్కను పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేరుగా ఇట్లా వస్తున్నాయి నీళ్ళు. ఈ పైపు కొంతవరకు ఎక్కువనే వస్తాయి నీళ్ళు. దీని నుండి మనకు ఇటు కూడా సప్లై అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పైప్ అంతా మనకు ఈ విధంగా అక్కడక్కడ మనకు ఇవన్నీ హోల్స్ ఉన్న కాడ మనకి ఈ విధంగా దొరుకుతాయండి. అవసరం ఉన్న కాడ మనకు డ్రిప్పర్లు పెట్టుకున్న తర్వాత, అవసరం లేకపోతే మనం ఈ విధంగా మళ్ళీ మనం లాక్ వేసుకోవచ్చు. కాకపోతే బ్యాలకి ఏంటంటే మనం ఈ విధంగా ఇటు దారికి ఉన్నది కాబట్టి ఎక్కువ వాటర్ అనేది మనకు దీనిపైన నుండి బైక్ పోయేసరికి కింద హోల్ అయింది చూడండి, ఇక్కడోటి ఇదోటి బాగా హోల్ అయ్యేసరికి మనకు పెద్ద హోల్ అయ్యేసరికి ఫుల్ నీళ్ళు పోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి. ఓకే ఇది బాగా వస్తుంది.
ఇవన్నీ హోల్స్ అండి, ఇవన్నీ విపరీతమైన నీళ్ళు వేస్ట్ అవుతాయి చూడండి. అన్ని గంతలు కట్టినాయి వీటికి. ఇప్పుడు మాత్రం వీటి ప్లేస్లో కొంచెం కొత్త పైప్ వేస్తే ఏమవుతుంది అంటే మనం అనుకూలంగా మనకి ఏదైతే చెట్టు ఉన్నదో ఆ ప్లేస్లోనే బయట చూసుకుంటే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా తీసేస్తున్నాను. చూడండి విపరీతమైన నీళ్ళు బాగా ఎక్కువ కారుతా ఉంటాయి, దానికోసం నేను ఇవన్నీ కట్టినా. ఇది రీసెంట్గా నేను ఒక వారం క్రితం పెట్టినటువంటి అడినియం. ఈ గతంలో ఒకసారి ఇంతకుముందు ఇరిగిపోయిన తర్వాత నేను మళ్ళీ దీన్ని సెట్ చేసిన. నా బ్యాన్ లెక్క ఏంటంటే అది మళ్ళీ డ్యామేజ్ అయింది. చూడండి ఇక కొంచెం అంటుంది. ఒకవేళ దీనికి ఏదైనా చిగురస్తే ఓకే, కానీ కింద వస్తే డిఫరెంట్ ఉంటుంది ఫ్లవరు. దీన్ని అయితే కొంచెం ఈ విధంగా నేను కట్టే ప్రయత్నం చేస్తా. ఒకవేళ సెట్ అయిందంటే హ్యాపీయే. ఇట్లయితే పెడుతున్నా, చూద్దాం. కొంచెం అంటున్నా కానీ అది చిన్నగా సెట్ అయిపోతుంది, చూద్దాం. ఒకవేళ ఇది మొత్తమే కాలు ఇరిగిపోడు కాదు, మొత్తం కట్ అయిపోతుంది చూసినా అట్లున్నది. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎంతవరకు ఉపయోగమో అంతవరకు మాత్రమే మనం డ్రిప్ పైపులు చాపినాము. ఇంతకుముందు ఇందులో కూడా మనకు 1, 2 కిందికి 1, 3 ఇటు 1 4 వరుసలు ఎక్స్ట్రాగా ఉండే. ఇప్పుడు ఈ 4 వరుసలు కూడా మనం తీసేసినాము. అనవసరమైన ప్లేస్లో ఒక్క చుక్క పడ్డా కూడా మనకి ఇప్పుడు వేస్ట్ కాబట్టి, వాటర్ చాలా షార్టేజ్ కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్లేస్లో ఉన్న పైప్ అంతా తీసేసిన. ఎందుకంటే ఇది మనకు పెద్దగా అవసరం లేదు. మనకి ఏదైతే చెట్లు పెట్టాలనుకున్నామో చెట్లు పెట్టినామో ఆ ప్లేస్లో మాత్రం మనం పైపులు అయితే మొత్తం సెట్ చేసిన. చూద్దాం, రేపు మార్నింగ్ చూద్దాము ఏ విధంగా నీళ్లు పడతాయో. ప్రతి చెట్టు కనుక పడే ప్రయత్నం అయితే చేసిన, చూద్దాం. నేను అనుకున్న ప్లాన్ విధంగా మాత్రం పైపులు అయితే చాపిన. రేపు ఉదయం మాత్రం ప్రతి చెట్టుకు పడే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.